నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నేను ఎందుకు ఏడుస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఏజ్లో ఏడుస్తున్నావు అంటే ఒకటి అమ్మాయి వల్ల లేదా ఫ్రెండ్స్ వల్ల. కారణం వీడే నా ఫ్రెండ్. చూడటానికి ధనుష్లా సన్నగా ఉంటాడు కానీ వీడికి అన్ని ఎక్స్ట్రాలు ఎక్కువ. హలో, ఆ బంగారం చెప్పరా. ఏం తినట్లేదమ్మా. ఒక నిమిషం, ఒక గారే అమ్మా. హలో, పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదమ్మా. ఒక గ్లాస్ పాలి అమ్మా. వీడికి ఒక చిన్న సైజు తోకున్నాడు, వాడే బ్లాకీ. వీళ్ళిద్దరంటే నాకు అస్సలు నచ్చదు. కానీ హలో అమ్మా, ఎక్కడున్నారా? నేనా? అనిలు మనతో అవుతున్నారు. మంచికి స్టెప్ తెమ్మంటే బయటకు వచ్చా. అలాంటి వాళ్ళ దగ్గరికి అంటే దొరికిపోయానమ్మా. సరేలే, ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఏమైనా ఎత్తుకురా. ఇప్పుడా ఎంతమంది వచ్చారు? 5 5గురా? సరిపోద్ది వచ్చేస్తా. సర్లే, త్వరగా వచ్చేస్తున్నా. ఎరవా మీ ఏరియాలో కొత్త ఫిగర్లు వచ్చారా? హలో బాస్, ఇక్కడ జిమ్ ఎక్కడ ఉంది? ఏ జిమ్? గోల్డెన్ ఫిట్నెస్. అరే మా జిమ్ 2 సంవత్సరాలు జిమ్కి వెళ్తున్నా, కనపట్లేదు వాడి. ఈడు కూడా అది దించు. ఏంటి జిమ్ లో చెందైంది? మరీ పీలగా ఉన్నావా? సర్లే, ట్రైనర్ మనోడే, జిమ్ కూడా మందే. నేను చెప్తా గానీ ఇప్పుడు స్ట్రైట్ అబ్బో చాలా దూరం. మా బండి తోలేపోయి చెప్తా. దీరా నా తోడంత లేరు. ఈడు ఏదో త్వరగా ఇటేనా? ఆ సైడ్ పద. అరే బా, ఎక్కడన్నా? ఏం లేదురా, పెద్ద రకం వచ్చిందంట. 20 రోజులకు అడుగు పెడతాను, అమ్మ చెప్పింది. పార్టీ చేసుకోవాలిగా మనం. అది ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చి చెప్తాను. అరే మర్చిపోయినరు, కొత్త భవన్ కూడా తీసుకొచ్చి కుమ్మేద్దాం మనం. అంతే, ఉంటా మరి. ఏం చేస్తున్నాడు వీడు? దేవుడికి దండం పెడుతున్నాడా లేదా శుద్ర పూజ చేస్తున్నాడా? వీడు అడిగే చూస్తుంటే దేవుడైనా ఇంటికి రమ్మనాలి, లేదా ఊళ్ళో ఆస్తులైనా రాసిచ్చేయమనాలి. వీడంత అదవ కాదు బావా. ఇంకో యాదవ కథలు వస్తుందిలే. ఈడబ్బా, ఈడిచ్చే తొక్కలో పార్టీ ఏమో గానీ త్వరగా రమ్మని రాండి. ఓకే బాబా. అరే బా, అరే బా, పార్టీరా. అరే బా. హే కృష్ణ, అరే బా, మీ కాలిసాల అందంగా ఉందరా. ఏంటి లవ్వా? అంతకన్నా ఎక్కువ. అర్థం అవుతుంది ఏమని? ఫాలో అవ్వాలని. ఎందుకు ఆలస్యం? పదా. ఏరా, ఆ చెట్టు మీద పెట్టుందా? ఎగిరిపోయినట్టుంది బావా. అయ్యో బా. హలో, అదోని వచ్చేస్తున్నా. దీని అమ్మ, కట్టిల్లేసి ఎన్నిసార్లు కట్టాలరా అన్న దీన్ని చూసి. అబ్బా, వీడవడరు మధ్యలో. ఎందుకు కొడుతున్నావు? నువ్వు వదిలే బావా, వదిలే బావా. రా బావా, నువ్వు వెనకరా బావా. అర్థమైందిలే. మంచి కుర్రాడు బా, అర్థం చేసుకున్నాడు. సరే. అరే బా, 3 వెళ్తారా కేసులు రాస్తున్నాడు తెలుసా? తెగరా ఇదికే సెలరుందా? ఉంది రో. అరే తొండి, ఎందుకు బావా అంటే అంత పాపం? నువ్వంటే రేస్ట్ ఉన్నట్టు అమ్మాయి కోసం రా ఫ్రెండ్షిప్. యాక్చువల్గా మా వాడు కొన్నాడని, నాకు ఇచ్చాడని, నీకు ఇమ్మన్నాడని నేను. ఈడబ్బా కంపు చేసాడు. చాక్లెట్ ఇస్తే ఎలా తీసుకుంటా అనుకున్నావురా? అంటే అందమైన అమ్మాయిలు పూల్ని చాక్లెట్ని కింద పడేయడానికి ఇష్టపడరు కదా. సెంటిమెంటా? ఓకే,
ఇంకా టైమ్ ఈజ్ ఓవర్. వెళ్ళిపోతుంది బాబా పదా. అరే నేను చెప్పిందంత గుర్తుందిగా, వెళ్ళి అడుగు. హలో 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 హలో. ఏంటి? అంటే నేను మీతో మాట్లాడడానికి రాలేదు, మా వాడేదో మాట్లాడమంటే వచ్చా. చెప్పు. డాడీ వచ్చే టైం అయింది, వెళ్ళాలి. మీ నాన్నగారు రావడానికి ఇంకో అరగంట పట్టుద్ది. నీకు తెలుసా? అంటే మీ నాన్నగారు 6ంటికి లేచి 1 గ్లాస్ టీ తాగి 1 మైల్ వాక్ చేసి అది రేట్గా రెడీ అయ్యి 1 గంట ముందు ఆఫీస్కి వెళ్ళి 5 వరకు పనిచేసి 6ంటికి తిరిగి వస్తారు. అంటే ఇంకో 30 నిమిషాలు. నీకెలా తెలుసు? ఇవన్నీ తెలియకుండా మా వాడిని లవ్ చేస్తాడు అనుకుంటున్నావా? స్టడీస్ అన్నీ అయిపోయి పని పాటలని బ్యావర్స్ అని అర్థమవుతుంది. మళ్ళా నొప్పించేట్టుంది. మళ్ళీ కాదులే. మరి మీ నంబరు? నీ నెంబర్ ఇవ్వు, నేనే కాల్ చేస్తా. అన్నోన్ నెంబరా? హలో హలో, మాట్లాడాలన్నావు కదా. తనే హలో హలో, మాట్లాడాలి అన్నావు కదా. ఓకే, రేపు మార్నింగ్ 8 కల్లా 3rd రోడ్లో ఉన్న పార్క్ రమ్మందిరా, రమ్మంది. అప్పుడు మాట్లాడదాం. 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం లేదు. ఓకేనా? ఓకే, బాయ్. వస్తాం, బాయ్. రే, ఈ రోజుకి మీ ఇద్దరు ఎక్కడే పడుకోండి. రేపు పొద్దున మా ముగ్గురం కలిసి వెళ్ళి తను కలుద్దాం. ఓకేనా? ఎలా ప్రపోజ్ చేయాలరా? ఎవరు నేను కొట్టమంటే కొడతావు, ఎందుకు ఈ విషయం అంత భయం? అంతకుముందు లవ్ చేసామా తిరుగుదామా అనిపించేదిరా, కానీ ఇప్పుడు లవ్ ఒప్పించాలి, తన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. అదే నా భయం. ఏంటి బావా మొహలేమో మాడిపోయిన దోశల్లాగా, ఆలోచనలో ఆకలి రాజ్యంలో హీరోల్లాగా. నేనున్నా కదా, నేను చూపిస్తాగా ప్రపోజలు, మీరు కూర్చోండి. నాన్న ప్రపోజల్ అందరూ చేస్తున్నారు, నేను ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. సెకండ్ వన్. ఐ లవ్ యూ. I love you. I love you too. ఏమది? ఐ లవ్ యూ ఏమన్నా జీవిత? నీకంత టాలెంట్ ఉందిగా, దమ్ముంటే మా బావ వచ్చారు చూద్దాం. చెప్పరా చెప్పరా. చెప్పరా. టైం అప్. ఆపరా బ్లాక్ గా, నువ్వు నీ ఎక్స్ట్రాలు. నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? నా మీద జోకులా? నేను భయపడతానా? నేను అందంగా ఉన్నాను నాకు తెలుసు, నేను దానికి ఎప్పుడు బాధపడను. నువ్వు బాధపడుతుంటే నవ్విద్దామని అలా చేశాను. నీకోసమే కబ్బా చేసింది, ఎందుకు రా ఇలా అంటావు? పరా. అరే బక్రా బ్లాక్ బాబు రారా. మన బ్లాక్ కలర్ కి దిష్టి తగులుతుంది, గుమ్మడికైతే దిష్టి తీపించుకోవాలా. ఏంట్రా ఏంటి? అరే బ్లాక్ రాజా, ఈ పార్క్ కొంటావో తెలియదు, అమ్మేస్తావో తెలియదు. 10 నిమిషాలు ఈ పార్క్ ఖాళీ అయిపోవాలి. నువ్వు చెప్పడానికి చేయడానికి నువ్వు బిల్గేట్స్ బాబు కాదు, నేను నీ దగ్గర పనిచేసే సర్వర్ దొరబాబుని కాదు. చేపిస్తా బా, ఇది చేపిస్తా. ఈ నెలల్లో ఇంకా కోళ్ళు కూసినట్లేవు యాదవులు, పొదుగుగులు పార్కులు పట్టుకొని తిరుగుతుంటారు. అచ్చి బాబోయ్, రోడ్డు మీద రోడ్ రోడ్ వస్తున్నట్టుంది. ఈ రన్నింగ్కి మట్టి రోడ్డు తీసి తార్ రోడ్డే వెళ్తుందే. అరే బా ఎడే అనుష్కనా
టెన్షన్కి వస్తుందా? ఎవరికి చెప్పుకుని వచ్చేస్తున్నా. అబ్బా అనుష్కనా వచ్చేస్తున్నా. అనుష్క కావాలట వచ్చేస్తుంది మరి. వామ్మో, అడవి నుంచి అడ్డం పడి వస్తున్న ఏనుగుల్లా ఉన్నారు. ఏళ్ళ పంపిద్దాం. ఎంత ఇంపుగా పరిగెడుతున్నారు సొంపు రాజాలు. అబ్బా ఏంటి బ్లూబర్లో వీరు లేడు తగ్గినాయా? 60 రూపాయల వచ్చేస్తాను. ఎవరికి చెప్పకండి. బీర్ 60 రూపాయల 2 కేసులు తెచ్చుకుంటే పోదు. అబ్బా బీర్ 60 రూపాయల 4 కేసులు తెచ్చుకుంటే పోయి. బర్త్డే పార్టీ కూడా ఇప్పుడే ఇచ్చేస్తే పోయి ఈ రేట్లోనే. ఇదిగో బా మొత్తం ఖాళీ చెప్తాను, ఎవ్వరు లేరు. అసలు నేను బయట పనులు చేస్తాను, బోర్డు పెడతాను. మరి లోపల పనులు చేసేది ఎవడరా? ఈ రోజుకే మీరే ఎలాడా? మేమా? త్వరగా వచ్చేసాం అనుకుంటా బావా. లవ్కి ఇంటర్వ్యూకి ముందుండాలరా బావా. తను చిన్నప్పుడు విక్సో గడియారం మింగేసి ఉంటది బావా. అంటే హా అంటది, లేకపోతే టైం అంటది. అయ్యి ఉండొచ్చు. హాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటా. ఐ లవ్ యూ. చాక్లెట్ నువ్వు కొనిస్తావు, వాడొచ్చి నాకు ఇస్తాడు. నెంబర్ వాడిని అడుగుతావు, వాడొచ్చి నన్ను అడుగుతాడు. మరి ప్రపోజ్ చేయడానికైనా ఒక్కడవే రాగలవా? లేదు. ఇంత భయపడేవాడివి నీకెందుకు రా లవ్? వాని పిలు. రే ఎట్రా. వీణ్ణైనా లవ్ చేయొచ్చు, వీడికి ధైర్యమైనా ఉంది. ఏమంటావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావా బావా అనుకునేది బల్స్ కాదు. అది కరెక్ట్ అయింది నాకు సిస్టర్తో సమానం. అది నువ్వైనా నాయన తారైనా. భయమా నాకా? ఇది నా ఒరిజినల్. చూడు, ఇప్పుడు అమ్మంటే మనకి చాలా ఇష్టం, కానీ అన్నీ షేర్ చేసుకోలేం. నాన్నంటే ఇంకా ఇష్టం, కానీ ఫ్రెండ్స్తో చెప్పినవన్నీ ఆయనతో చెప్పలేం. ఎందుకంటే వాళ్ళంటే ఒక గౌరవం, భయం. అదే గౌరవం, భయం నాకు నీ మీద ఉంది. నవ్వించాడా, కవ్వించాడా, లవ్ ఇచ్చాడా, పువ్విచ్చాడా అని చూడకండి. మనసులో నీ స్థానం ఎక్కడుందని చూడండి. ఇందుకే 100కి 70% ప్రేమ జంటలు విడిపోతున్నాయి. బాధ పెట్టుంటే క్షమించు, నచ్చుంటే వచ్చే. టైమ్ ఈజ్ ఓవర్. ఓకే? లైట్ ఇమ్మంటారా? బావా బావా అనుకునేది బల్స్ కాదు. అది కరెక్ట్ అయింది నాకు సిస్టర్తో సమానం. అది నువ్వైనా నాయన తారైనా. నేను అన్నం ఉండను, నాకు తెలుసు. నేను దానికి ఎప్పుడు బాధపడను. నువ్వు బాధపడుతుంటే నవ్విద్దామని అలా చేశాను. ఎందుకు బావా అలా ఉన్నావు? ఏం లేదు బాబు, ఆ అమ్మాయికి నాకు పెద్ద తేడా లేదు తెలుసా. ఆ అమ్మాయి లవ్లో నన్ను రాంగ్ అనుకుంది, నేను ఫ్రెండ్షిప్లో మిమ్మల్ని రాంగ్ అనుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను రా. బ్లాక్ ఎక్కడ ఉన్నాడు రా? గుడి దగ్గర ఉన్నాడు బా. పద. వాడికి ఏం చెప్పొద్దురా. సరే బా. రే బా అర్థం ఓకేనా? ఏం చేస్తున్నావు? మన ముగ్గురికి మంచి జరిగేదని చెప్పేసి 303 సార్లు ప్రదక్షిణ చేసేస్తున్నాడు. వచ్చాంగా మేము చేసుకుంటాం. సరే, మరి పార్టీ? ఇప్పుడు అర్థమైంది, వీడు వాడిని ఎందుకు వదలడు, ఇక ముందు నేను వీడిని ఎందుకు వదలను. లవ్లో తనలా, ఫ్రెండ్షిప్లో నాలా ఎవరైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటే దయచేసి సరి చేసుకోండి. చివరికి వాడు, వీడు, నేను, తను వచ్చిద్ది. సైడ్ 1 నిమిషం. 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 1
ఫేసులు కనపడం మేము చెయ్యం. పొట్ట కావాలి బయటికి తన్నాలి. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. వాటర్ ఏమన్నా తాగుతారా? పర్లేదు. నో ఇట్స్ ఓకే. అవును సిరి, అమ్మ వాళ్ళు లేరా? అవును, నా బర్త్డే మీకెలా తెలుసు? తర్వాత చెప్తాంలే సిరి. మనకేంటి మరి, టైం అయింది, కేక్ కట్ చేద్దామా? అవును సరే, నరేష్ని పిలువు. రాయ్, చిరుత వేట నుంచి జింక, నా వేట నుంచి నేరస్తుడు తప్పించుకోలేరు. వదలనరా నిన్ను. నువ్వేంట్రా వదిలేది? నా ఫ్రెండ్ని చంపినోడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చంపేస్తా. నేను చచ్చినా సరే.